బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ20 ప్రపంచ కప్లో మరికొద్ది కాసేపట్లో మరో కీలక మ్యాచ్ ప్రారంభం కానుంది. సెమీస్లో భాగంగా టీమిండియా ఇంగ్లాండ్ను ఢీకొట్టనుంది. ముంబైలోని వాకాండే వేదికగా జరగబోయే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు ఏం ఎంచుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇందులో గెలిచిన జట్టే ఫైనల్కు అర్హత సాధిస్తుంది. సూపర్ 8 గ్రూప్లో 1 నుంచి సెమీస్కు అర్హత సాధించిన తొలి జట్టుగా ఇంగ్లాండ్ నిలవగా ఓ మ్యాచ్ ఓడి సంక్లిష్ట పరిస్థితుల్లో గ్రూప్ 2 నుంచి రెండో స్థానంలో సెమీస్కు చేరింది టీమిండియా. డిఫెండింగ్ ఛాంపియన్షిప్ భారత్ ఈ మ్యాచ్లో గెలిస్తేనే ఫైనల్కు వెళ్లి మరోసారి టీ20 ప్రపంచ కప్ ఎత్తుకునే అవకాశం లభిస్తుంది. ఊటీ ప్రపంచ కప్ మ్యాచ్లో భారత్, ఇంగ్లాండ్ ఇప్పటి వరకు 5 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా 3, ఇంగ్లాండ్ 2 మ్యాచ్ల్లో గెలిచాయి. వరల్డ్ కప్ మ్యాచ్ల్లో ఇంగ్లాండ్పై భారత్ చేసిన అత్యధిక స్కోరు 218 పరుగులు కాగా అత్యల్పంగా చేసింది 150 పరుగులు. మరోవైపు ఇంగ్లాండ్ భారత్పై అత్యధికంగా 200 పరుగులు చేసింది. ఓ మ్యాచ్లో అత్యల్పంగా 80 పరుగులకే కుప్పకూలింది. ఇక టీ20 ప్రపంచ కప్లో మరి కాసేపట్లో మరో కీలక మ్యాచ్ ప్రారంభం కానుంది. సెమీస్లో భాగంగా టీమిండియా ఇంగ్లాండ్ను ఢీకొట్టనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా జరగబోయే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు ఏం ఎంచుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ లైన్లో అందిస్తారు. విశాల్, చెప్పండి. జట్ అయిన భారత్ ఈ రెండు జట్టు మీద మ్యాచ్ లో గెలిచినట్టు న్యూజిలాండ్ తోటి ఫైనల్ మ్యాచ్ లో ఆడవచ్చి మ్యాచ్ లో ఓడిన జట్టు ఇంటిగా పెట్టింది. ఇంకా జరిగిన కీలక మ్యాచ్ లో సాధించి వరకు వచ్చిన భారత్ ఎలాగైనా ఈసారి 2022 వరల్డ్ కప్ లో మోసం చేసుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నా మేర సపోర్ట్ మన సోషల్ మీడియా వేదికగా టీంగా అందిస్తున్నారు. ఇక ఇండియన్ సైతం ఈసారి సూపర్ 8 లో అటు పాకిస్తాన్, న్యూజిలాండ్ ఇంగ్లాండ్ చోటు చేసింది. అటు ఇంగ్లాండ్ ఇటు భారత్ ఈ రెండు జట్ల పర్ఫార్మెన్స్ ఇతర బలాలన్నీ కూడా రెండు ఈక్వల్ గా ఉంది. అదేవిధంగా 9 రోజులు మ్యాచ్ తో కొంచెం మ్యాచ్ చేస్తే కొంత భారత్ సంబంధించి టీమిండియాలో కొంత లోపాలు కనిపించాయి. అది వచ్చేయడంతో తర్వాత కనిపించింది. ఇక ఈరోజు జరిగిన మ్యాచ్లు ఫీల్డింగ్ వైఫల్యాలను కూడా భారత్ కూడా చెప్తారు. ఇక్కడ ఈ ముంబై వాంఖడే స్టేడియం అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి అక్కడ ఇంగ్లాండ్ సంబంధించిన బ్యాటర్లకి ఏ మాత్రం అవకాశం వచ్చినా అది ఎక్కువ పరుగులు అభిషేక్ శర్మ ఓపెనింగ్ నుంచి అనే దాని మీద ఇంకా అభిషేక్ అంత ఆటలు సరైన విధంగా లేదా ఆశించిన రీతిలో అభిషేక్ ఆడలేకపోతున్నాడు కాబట్టి ఇంకో సింగిల్ జరిగే మ్యాచ్ ఓపెనింగ్ దించాలని కూడా కొంతమంది సూచిస్తున్నారు. అయితే ఎలాంటి నిర్ణయం వస్తుందని మరింత మనకి చూస్తుంది. మొత్తానికి ఒక హై వోల్టేజ్ మ్యాచ్ ఈరోజు అమెరికా అధిపతిలోనే కాపుతుంది. అది ముంబై వాంఖడే స్టేడియం కూడా తలబడుతున్నాయి. ఇప్పటికీ మనకి చెప్తున్నారు. అయితే టీమిండియా వైఫల్యాన్ని తను కవర్ చేస్తే ఈ మ్యాచ్ లో ఎక్కడైనా టీమిండియా విజయం సాధిస్తుందని కూడా భారత క్రీడా అభిమానులు కూడా ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ విశాల్.